అనగనగా ఒక ఊర్లో పద్మనాభం అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడుండేవాడు. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడమే కాకుండా సందర్భాన్ని బట్టి వడ్డీ రేట్లు పెంచుతూ ఉండేవాడు. ఏట్రా నాగులు, ఆడావుడిగా వెళ్తున్నాం, ఏటైంది? నీతో మళ్ళీ మాట్లాడతా. నేను త్వరగా వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది. ఇక్కడే ఉండు, వచ్చి మాట్లాడతా. అది ఇటు చెప్తే నాకు చేతనైన సాయం చేస్తా కదరా. ఒక 2000 కావాలి, ఇస్తావా? అంత డబ్బు నా కాడ ఉంటే నేను ఎలా ఎందుకోకుంటాను? సర్లే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా, ఎల్లిరా. అలా హడావిడిగా సత్తి వడ్డీ వ్యాపారి పద్మనాభం ఇంటికి వెళతాడు. ఏరా నాగులు, ఏంటి మళ్ళీ ఏమైనా డబ్బు అవసరం పడిందా ఏంటి? ఎంత కావాలి? డబ్బు గురించి కాదయ్యా, తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిద్దామని వచ్చా. ఇదిగోనయ్యా డబ్బు. మంచిది, ఉండు ఒక క్షణం. ఏమంటే రంగయ్య గారు, చూడండి, వీడు 100 రూపాయలు ఇచ్చాడు. ఒకసారి లెక్క చూసి చెప్పండి, అసలు ఎంత బాకీ ఉన్నాడో. అయ్యా, ఈ నాగులు మన దగ్గర సరిగ్గా పోయిన నెల 5వ తేదీన 10 గంటలకు 1000 రూపాయలు అప్పు తీసుకున్నాడయ్యా. ఇప్పుడు 100కు 10 రూపాయలు వడ్డీ చొప్పున 1000కి 100 రూపాయలు చెల్లించాడయ్యా. ఇప్పుడు సమయం ఎంతైంది రంగయ్య గారు? అయ్యా, మధ్యాహ్నం 12 అయిందయ్యా. అయితే సమయానికి చెల్లించలేకపోతే ఆ నెల రెట్టింపు వడ్డీ చెల్లించాలి కదా. పోయిన నెల 5వ తేదీ 10 గంటలకు తీసుకుంటే సరిగ్గా ఈ నెల 5వ తేదీ 10 గంటలలోపు చెల్లించాలి. కానీ 12 గంటలకు చెల్లిస్తున్నారు తమరు, అంటే 2 గంటలు ఆలస్యంగా చెల్లిస్తున్నారు. ఇంకో 100 రూపాయలు అదనంగా చెల్లించి వెళ్ళి నాగులు. అయ్యా, మీరు దయతలచాలి. కేవలం 2 గంటలు ఆలస్యమైందని రెట్టింపు వడ్డీ వసూలు చేయడం అన్యాయం కదయ్యా. న్యాయాల గురించి నువ్వు నాకు చెప్పనవసరం లేదు. చూడు, నీకు వడ్డీకి ఇచ్చినప్పుడే చెప్పా, ఒకరోజు ముందుగానే వడ్డీ చెల్లించాలని. నిన్న నువ్వు చెల్లించి ఉంటే నీ దగ్గర అదనంగా వడ్డీ వసూలు చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అయ్యా, ఇప్పటికిప్పుడు 100 రూపాయలంటే ఎక్కడి నుండి తీసుకురావాలి? నువ్విప్పుడు చెల్లించిన అవసరం లేదు, అది కూడా తీసుకున్న డబ్బులో కలుగుతాలే. అంటే నువ్వు మొత్తంగా 1100 అప్పుగా తీసుకున్నట్టు రాసుకుంటాం. వచ్చే నెల 1100కు వడ్డీ చెల్లించి వెళ్ళు, సరిపోతుంది. అమ్మో, వడ్డీ మీద వడ్డీయా? ఇలా చేస్తే నేనెలా బతకాలయ్యా? కాస్త దయతలచండి అయ్యా. నీ దగ్గర వడ్డీ తీసుకోకపోతే నేనెలా బతకాలి చెప్పు? చూడు, నీ అవసరానికి డబ్బిస్తున్నా కాబట్టి నువ్వు నేను అడిగిన వడ్డీ చెల్లించాలి, లేకుంటే డబ్బు తీసుకోవడం మానే. ఇక చేసేదేమీ లేక నాగులు అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. దారిలో ఎరా, ఆ పద్మనాభం గడు ఏటంటున్నాడు? ఆడి దగ్గర అప్పుగా తీసుకుంటే ఓ పట్టం తీరదరా బాబు. ఆడికి వడ్డీలు కడుతూనే ఉంటాం. వాడి ఆగడాలు మరీ శృతి మించుతున్నాయిరా. 2 గంటలు ఆలస్యమైందని రెట్టింపు వడ్డీ అడుగుతున్నాడు. అదేంటని అడిగితే నీకిష్టమైతే తీసుకెళ్ళు, లేకుంటే లేదంటున్నాడు. ఏం చేస్తాన్రా, మనకు డబ్బు అవసరం పడినప్పుడు ఎంత వడ్డీ అయినా చెల్లించి తీసుకోక తప్పదు. సమయం చూసుకుని ఆడికి సరైన బుద్ధి చెప్పాలరా. సరే, పొలంలో చాలా పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు వస్తావా? మా అన్న వస్తానన్నాడు, ఆడి కోసం ఎదురు చూస్తున్నానురా. నువ్వు వెళ్ళు, నేను కొంచెం సేపు తర్వాత వస్తాలే. అలా 4 రోజుల సమయం తర్వాత టమాటాలను పట్టణానికి తీసుకెళ్లడానికి బండి కోసం నాగులు సత్తిబాబు దగ్గరికి వస్తాడు. ఏరా సత్తి, నీ బండి రేపు నాకు కావాలరా. పంట పట్టణానికి తీసుకెళ్ళాలి. అరే, ఇప్పుడు అడుగుతున్నావా? నా ఎద్దోడు చనిపోయిందిరా. ఉన్నది ఒకే ఎద్దు, ఒక ఎద్దు కొని తీసుకొస్తానని మా అన్న చెప్పాడు. ఎంతవరకు తీసుకురాలేదు. నేను ఆడి కోసం ఎదురు చూస్తున్నాను. అబ్బా, ఇప్పుడే ఇలా జరగాలా? ఇంక చేసేదేముంది, వెళ్ళి ఆ పద్మనాభం గారిని అడగాలి మరి. ఆడి దగ్గరికి ఎందుకురా బాబు, ఆడొట్టి అదవా. 4 రోజులు ఆగితే మన బండే వస్తుంది కదా. 4 రోజులు ఆగడానికి నేను వేసిన ధాన్యం పంట కాదు, టమాటా పంట. ఒకరోజు ఆలస్యం చేసినా పంట మొత్తం పాడైపోతుంది. సరే, నేను వెళ్తున్నాలే. అలా బండి కోసం వడ్డీ వ్యాపారి పద్మనాభం దగ్గరికి వెళ్లి బండి కావాలని అడుగుతాడు. నాకు బండి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ 10 రోజులు కావాలంటున్నావు. రోజుకు 10 రూపాయలు కిరాయి వేసుకున్నా మొత్తం 100 రూపాయలు అవుతుంది. నీకు ఇష్టమైతే తీసుకెళ్ళు, కానీ డబ్బు మొత్తం ముందే చెల్లించాలి. అయ్యా, బండికి కూడా మీరు ఇంత బాడుగు అడుగుతున్నారు. నాకొచ్చే లాభం మీకు బాడుగ్గా ఇస్తే నాకు ఏం మిగులుతుందయ్యా? కాస్త బాడుగు తగ్గించుకోండి అయ్యా. అవన్నీ నా దగ్గర చెప్పదు నాగులు. నాకు డబ్బు ముందుగా ఇవ్వు, రేపొచ్చి బండి తీసుకెళ్ళు. ముందే చెబుతున్నాను, అది ఒంటెద్దు బండి కిరాయి. అదే జోడిద్దలైతే
రోజుకి 18 రూపాయలు బాడుగ చెల్లించాలి. నాకు ఒంటి ఎద్దు బండి సరిపోతుంది, కానీ నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. నేను 10 రోజులకు 100 రూపాయలు మొత్తం ముందే ఇవ్వమని అడిగానా? లేదంటే 50 రూపాయలు ఇచ్చి బండి తీసుకెళ్ళు, మిగిలిన 50 వడ్డీకి ఇచ్చినట్టుగా రాసుకుంటా. ఏమంటావు? మిగిలిన 50 వడ్డీకి ఇచ్చినట్టు రాసుకుంటారా? వద్దులేండి, ఇదిగోండి 50 భయానాగా ఇస్తున్నా. రేపు మిగిలిన 50 ఇచ్చి బండి తోలుకొని వెళ్తా. అలా ఇంటికి వస్తూ ఉంటాడు. దారిలో సత్తిపండు కలుస్తాడు. అరే నాగులు, నువ్వు అటు వెళ్ళావో లేదో, మా అన్న రానే వచ్చాడురా. అదిగో చూడు, మా ఆయన బాలవాయని 2 రేట్లు కొనుక్కొచ్చాడు. రేపు కావాలంటే బండి కట్టుకెళ్ళు. ఇప్పుడు చెబుతావేంట్రా? నేను 10 రోజులకు పద్మనాభం గారి బండి బాడుకు తీసుకున్నా. అందుకుగాను ఆయనకి 50 రూపాయలు కూడా భయానాకి ఇచ్చి వచ్చా. ఇప్పుడు కాదంటే ఆ 50 రూపాయలు మనకి వెనక్కి ఇవ్వడు కదా. నేను ముందు నుండి చెప్తూనే ఉన్నానా, ఆడి దగ్గరికి వెళ్ళకరాని. ఇప్పుడు ఏం చేయాలి? ఇంక చేసేదేముంది, ఆ 50 రూపాయలు పోయినట్టే. ఎందుకు రావు? 50 రూపాయలు తిరిగి ఇవ్వాల్సిందే. లేకుంటే ఆడికి తర్వాత నువ్వు చెల్లించే వడ్డీలో మినహాయించివ్వు. వాడి సంగతి నీకు తెలియదురా. వాడు తీసుకోవడమే గాని ఇచ్చే రకం కాదు. డబ్బిచ్చి ఎంతసేపు అవలేదు, ఒక్కసారి అడుగు, తిరిగి ఇచ్చేస్తాడు. సరే, వెళ్ళి అడుగుతా. 50 రూపాయలు మనం మిగులుతాయి కదా. ఉండు, ఇప్పుడే వెళుతున్నా. అలా నాగులు మళ్ళీ పద్మనాభం దగ్గరికి వెళతాడు. ఏరా, మిగిలిన 50 తీసుకొచ్చావా? ఏది ఇటివు, రేపు ఉదయం వచ్చి బండి కట్టుకెళ్ళు. అది కాదండయ్యా, నాకు మీ బండి అవసరం లేదు. కాలినడకనే వెళ్దాం అనుకుంటున్నా. మీకు భయానాగి ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుని వెళ్దామని వచ్చాను. దయచేసి ఆ డబ్బు నాకు ఇప్పించండి. అలా ఇలా కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నువ్వే నాకు 50 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అదెలా? మీ బండి నేను వాడుకోలేదుగా. నేను మీకు డబ్బు ఎందుకు ఇవ్వాలి? చూడు, మన ఒప్పందం ప్రకారం 10 రోజులకు 100 రూపాయలు ముందుగా నాకు 50 రూపాయలు భయానాగా ఇచ్చావు. అందుకే నేను వేరే వాడికి బండి ఇవ్వకుండా అది ఆపి నీకు ఇచ్చాను. అందుకే నాకు జరిగిన నష్టానికి నువ్వు మిగిలిన 50 రూపాయలు కూడా చెల్లించు. లేకుంటే నేను న్యాయాధికారి దగ్గరికి వెళ్తాను. న్యాయాధికారి దగ్గరికా? వద్దులేండి, చేసేదేముంది. మీకు రేపు వచ్చి మిగిలిన 50 రూపాయలు కూడా చెల్లిస్తాలే. తన 50 తిరిగి రాబట్టుకోకపోగా అదనంగా 50 రూపాయలు తిరిగి పద్మనాభానికి చెల్లించాల్సి వస్తుంది. అలా చేసేదేమీ లేక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్యకి చెప్తాడు. ఏంటండి, మనం ఇలా ఊరుకుని కూర్చుంటే మన దగ్గర వందలు వసూలు చేస్తూనే పోతున్నాడు. మనమే న్యాయాధికారి దగ్గరకు వెళ్దాం, వాడికి సరైన బుద్ధి చెప్తారు. అంతా మనదే తప్పు. మొత్తం డబ్బు తర్వాత చెల్లిస్తానని వచ్చేసుంటే బాగుండేది. కానీ మనం సగం డబ్బు భయానాకి ఇచ్చాం కదా. ఇప్పుడు మిగిలిన డబ్బు కూడా కట్టవలసిందే అంటున్నాడు. ఇలా అయితే మనకొచ్చిన డబ్బంతా వాడికి వడ్డీ రూపంలోనో ఇలా బాడుగ రూపంలోనూ చెల్లించటమే సరిపోతుంది. బాధపడకు, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. వాడి ఆగడాలు కట్టించే సమయం త్వరలోనే వస్తుంది. అలా ఉండగా అదే రోజు నాగులు బావమరిది సురేష్ ఇంటికి వస్తాడు. జరిగిన విషయం తెలుసుకుంటాడు. ఇంత చిన్న విషయానికి మీరు అంతలా ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావటం లేదు. చూడండి, నేను చెప్పినట్టు చేయండి. మన డబ్బు మనకి తిరిగి ఎందుకు రాదో నేను చూస్తా. అలా చేస్తే మనల్ని ఏమంటాడో రా, నాకు భయం వేస్తుంది. మీరు భయపడకండి, వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. నేనన్నీ చూసుకుంటా. రేపు ఉదయం మనిద్దరం వెళ్దాం బావా. అలా మరుసటి రోజు ఉదయం పద్మనాభం ఇంటికి సురేష్ నాగులు ఇద్దరూ వెళతారు. ఇదేరా బండి, దీనిమీదే మనం బయలుదేరి వెళ్ళేది. ఎలా ఉంది? బాగుంది కాని బావా, మనందరికీ ఇది సరిపోతుందా? చూడు, వెనకాల బండి చాలా చిన్నగా ఉంది. దీనిమీద అంతమంది అంత దూరం ప్రయాణం చేయగలమంటావా? ప్రయాణం ఏంటి? అయినా ఎవరి కుర్రాడు నాగులో? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. వీడా నా బామ్మర్ది సురేష్. వీడి కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు కలిసి వెళుతున్నాం. అందుకే బండి చూడడానికి వచ్చాడు. ఏరా సురేష్, బండి నీకు నచ్చిందా? కుటుంబ సభ్యులతో కలిసి అట్టమా? ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతమంది వెళ్తున్నారు? మొత్తంగా కలిపి ఒక 12 మంది వెళ్తాం. మొదట తిరుపతి వెళ్ళి అటునుండి చెన్నపట్నం వెళ్తున్నాం. బావా, మధ్యలో నెల్లూరులో చెల్లివాళ్లు కూడా వస్తా అన్నారు. వాళ్ళను కూడా తీసుకువెళ్ళాలి కదా. ఏంటి, ఇంతమంది కలిసి ఈ ఒంటెద్దు బండి మీద వెళ్దాం అనుకున్నారా? ఇంకా ఎద్దు బతికుంటుందా? నేనింకా పట్టణానికి నువ్వు పండించిన టమాటాలు తీసుకెళ్తాం అనుకున్నాను. చూడండి పద్మనాభం గారు,
10 రోజులు బాడుగకు తీసుకున్న తర్వాత మేము ఎటు వెళ్తే మీకెందుకండి? నాకెందుకేంటి, బండి నాది. తిరిగి వచ్చేటప్పటికి ఈ బండి మిగలదు, ఆ ఎద్దు బతికుండదు. చాలే కానీ ఇక ఇద్దరు బయలుదేరండి, బాడీకి ఇవ్వడం కుదరదు. చూడండి పద్మనాభం గారు, ఒకసారి ఒప్పందం కుదిరిన తర్వాత ఇలా మీరు వెనకకు వెళ్ళడం బాగోలేదు. ఇదిగో మిగిలిన 50 రూపాయలు బండి మాకివ్వండి. వేళకోళంగా ఉందా మీకు? నేను బండి బాడీకి ఇవ్వడం లేదంటే వినరేంటి? ఇదిగో నువ్వు ఇచ్చిన 50 రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నా. బండి ఇవ్వడం కుదరదు, వెళ్ళండి. ఏంటి, మీ ఇష్టం వచ్చినట్టు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారా? మేమందరం ప్రయాణానికి సిద్ధమైన తర్వాత ఇప్పుడు ప్రయాణం రద్దు చేసుకోమంటే మేము ఎలా వెళ్ళాలి? అసలే చాలా పనులు మానుకొని మరీ వచ్చాను. అవును, మేము మా పనులన్నీ మానుకుని వస్తే ఇప్పుడు ప్రయాణం రద్దు చేసుకోమంటే మేము ఎలా వెళ్ళాలి? కాలినడకనంత దూరం వెళ్ళలేం కదా. కాలినడకన వెళ్తారో లేక ఎగురుకుంటూ వెళ్తారో మీ ఇష్టం. ఈ 50 రూపాయలు తీసుకుని పోండి, మీకు బండి ఇవ్వడం కుదరదు. మమ్మల్ని ఇంత ఇబ్బందికి గురి చేసినందుకు మీరు మాకు నష్టపరిహారం చెల్లించక తప్పదు. ఈ 50 రూపాయలతో పాటు మరో 200 ఇప్పించండి. అది మా పనులు మానుకొని ఇంత దూరం వచ్చినందుకు మీరు ఇచ్చే నష్టపరిహారం. ఏంటి, దీనికి నష్టపరిహారం చెల్లించాలా? చూడు, 50 తీసుకువెళ్ళండి, లేకపోతే లేకుంటే ఏం చేస్తావు? పద, ఇప్పుడే న్యాయాధికారి దగ్గరికి వెళ్దాం. నువ్వు ఇంతమందిని ఇబ్బందికి గురి చేసినందుకు నువ్వు తప్పకుండా ఇంతకన్నా ఎక్కువే నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. న్యాయాధికారికి నాకు అసలే పడదు. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే ఎక్కువ నష్టపరిహారం చెల్లించమని అడగచ్చు. ఎందుకు వచ్చింది? చూడండి, ఈ 50కి ఇంకో 50 దచ్చేసి మొత్తంగా 100 రూపాయలు ఇస్తా కానీ ఇక మీరు వెళ్ళండి. 200 రూపాయలకు ఒక్క పైసా తగ్గినా నేను ఒప్పుకునేది లేదు. మర్యాదగా ఇస్తావా లేదా? సరే సరే, నేను 200 ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో 200 తీసుకోండి. మరి భయానాగా ఇచ్చిన మా 50 అది మర్చిపోయారా? 50 కూడా ఇవ్వాల్సిందేనా? సరే, ఇదిగో 50 తీసుకెళ్ళు. చూడు నాగులు, ఈడెవన్నో బయట నుంచి తీసుకొచ్చి నా దగ్గర డబ్బులు వసూలు చేసావు కదా. చూడు, నీ వడ్డీ రేపటి నుంచి 100కి 20 రూపాయలు చేస్తున్నా. వచ్చే నెల వడ్డీ చెల్లించే సమయంలో 1000కి 200 చెల్లించాలి, లేకపోతే నా డబ్బు రేపే నాకు తిరిగి ఇచ్చేయి. మన ఒప్పందం ప్రకారం 110 రూపాయలే. అయినా 3 నెలల సమయం ఉంది. ఈలోపు మీరు ఒప్పందం ఉల్లంఘించడానికి కుదరదు. నా డబ్బు నా ఇష్టం. నా వడ్డీ నీకు నచ్చితే సరే, లేకపోతే రేపు ఉదయం 10 గంటలలోపు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలి. సరే, మా బావ 1000కి 200 రూపాయలు వడ్డీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. పదబావా, ఇక మనం వెళ్దాం. అలా వారిద్దరూ పద్మనాభం దగ్గర నుండి వచ్చేస్తూ, ఏంట్రా అలా ఒప్పుకున్నావు? నెలకి 200 రూపాయలు వడ్డీ చెల్లించడం అంటే మాటలా? బావా, నువ్వు కంగారు పడకు. వాడు ఆగడాలు ఇక ముందు సాగవు. వీడి సంగతేంటో తేల్చిగాని నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. అసలు నేను ఎందుకు వచ్చాననేది నీకు రేపు తెలుస్తుంది బావా. మరుసటి రోజు ఉదయం సురేష్ పద్మనాభం ఇంటికి వెళతాడు. ఏమిటి నువ్వు చేసిన మరి? నాకు తెలియకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఉండు, నిన్ను ఏం చేస్తానో చూడు. చూడండి పద్మనాభం గారు, మీ కూతురు లక్ష్మి ఇష్టంతోనే నేను ఈ వివాహం చేసుకున్నాను. అవునన్నా, నా ఇష్టపూర్వకంగానే సురేష్ని పెళ్లి చేసుకున్నా. సురేష్ నేను కలిసి చదువుకున్నాం. ఈ ఇంట్లో నా పరిస్థితి తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు సురేష్. అంటే మేం నీకు మంచి సంబంధం చూడలేదని నీ ఉద్దేశమా? అవును, మీరు ఎదురుకట్నం కోసం ఆశపడి ఒక ముసలవాడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడ్డారు. అదే లక్ష్మి మీ సొంత కూతురే అయితే ఒక ముసలివాడికిచ్చి వివాహం చేసేవారా? అదంతా మా ఇంట్లో వ్యవహారం. నువ్వు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంక ఎప్పుడూ మీరు మా ఇంటికి రావద్దు, వెళ్ళండి. మీరు ఉండమన్నా మేమిక్కడ ఉండం. మీకు మా వివాహం గురించి తెలియచేద్దామనే ఇక్కడికి వచ్చాం. అలా సురేష్ తన భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు. పోనీలేండి, దమ్మిడీ ఖర్చు లేకుండా దాన్ని వదిలించుకున్నాం. మరి ఆ శరభైకి వివాహం చేస్తాను 1000 రూపాయలు డబ్బు తీసుకున్నా కదా, ఆ డబ్బు ఇప్పుడు తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. దీని పెళ్లి వల్ల మనకు 1000 రూపాయలు నష్టం. అలా తన మొదటి భార్య కూతురైన లక్ష్మి వివాహం సురేష్తో అయినందుకు బాధ కన్నా 1000 రూపాయలు తిరిగి ఇవ్వవలసి వస్తుందని ఎక్కువ బాధపడతాడు పద్మనాభం. అలా 6 నెలల కాలం గడుస్తుంది. ఒకరోజు ఒక దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి పద్మనాభం ఇంట్లో దూరతాడు. ఎవర్రా నువ్వు? ఏంటి ఇంట్లో దూరేవు? చూడండి, నేను దొంగని. 1000 రూపాయలు దోచుకుని వస్తున్నాను. పోలీసులు నా వెంట పడుతున్నారు. నేను ఇక్కడ ఉన్నట్టు వారికి చెప్పకండి. అలా చేస్తే మీకు నా దగ్గర ఉన్న సొమ్ము నుండి 500 రూపాయలు మీకిస్తాను. సరే, లోపలికెళ్ళు. పోలీసులు వస్తే నేను చూసుకుంటాలే. చూడండి,
ఇటు నీలం రంగు చొక్కా వేసుకున్న వ్యక్తి ఎవరైనా వచ్చారా? వాడు కరడు కట్టిన దొంగ. నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా, ఎవరూ ఇటుగా రాలేదు. ఒకవేళ వస్తే వాడిని పట్టుకుని మాకు అప్పగించండి. పోలీసులు వెళ్ళిపోయారు, ఇక బయటికి రా. ఇక నా 500 నాకు ఇచ్చేళ్ళు. ఏంట్రా నీకిచ్చేది? మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు నాకిస్తావా, లేకుంటే నిన్ను ఒక్క పోటు పొడవమంటావా? నువ్వు కూడా వచ్చావా? మీ ఇద్దరిని చూడండి ఏం చేస్తాను. అలా వారిద్దరినీ తాళ్లతో కట్టేస్తాడు. నా దగ్గరే 500 వసూలు చేద్దామని చూస్తావా? ఇప్పుడు మీ ఇంటినంతా దోచుకుని పోతా, చూస్తూ ఉండు. ఏంట్రా నువ్వు చేసేది? నాన్న, నా వివాహం వల్ల నీకు 1000 రూపాయలు నష్టం వచ్చిందని అన్నావుగా, అందుకే ఆ నష్టపరిహారం చెల్లించి వెళదామని ఇక్కడికొస్తున్నాం. ఈ దొంగ విధవ ఆ డబ్బును తీసుకుని పారిపోయి మనింటికే వచ్చాడు. ఇదిగో నాన్న మీ 1000 రూపాయలు. అమ్మా, మీరే కనుక రాకపోయి ఉంటే ఈ దొంగ విధవ ఇల్లు మొత్తం దోచుకుపోయేవాడు. చూడమ్మా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో. ఇక నాకు బుద్ధి వచ్చింది, ఇక నిన్ను ఎప్పుడూ ఇబ్బంది గురి చేయను. పోనీలే లక్ష్మి, బుద్ధి వచ్చిందంటున్నాడుగా. అవునమ్మా, ఈ దొంగ వెధవ మమ్మల్ని చితకబాది కట్టేశాడు. మీరొచ్చి మమ్మల్ని కాపాడారు. ఇక నుంచి నిన్ను నా సొంత కూతురిలా చూసుకుంటా. అలా పద్మనాభం మంచివాడుగా మారి తన కూతుర్ని అల్లుణ్ణి చక్కగా చూసుకోవడమే కాకుండా తన వడ్డీ వ్యాపారాన్ని మాని అందరికీ సాయం చేస్తూ సంతోషంగా జీవించసాగాడు.